మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక ఏయూ దశాబ్ది మహోత్సవ్, ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026కు హాజరవుతారు. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఆఫీస్కు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక ఏయూ శతాబ్ది మహోత్సవ్, ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026కు హాజరవుతారు. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక ఏయూ శతాబ్ది మహోత్సవ్, ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026కు హాజరవుతారు. ఇక పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 3:15 మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఇటు వైజాగ్ వెళ్తారు. వైజాగ్కి 5 గంటలకల్లా చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకుంటారు. శతాబ్ది మహోత్సవం, ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ లో 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి విజయవాడకు తిరిగి ప్రయాణం అవుతారు. ఈ పర్యటనకి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ పర్యటనకి భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనసేన, అదేవిధంగా ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా వైజాగ్ విమానాశ్రయానికి ఇప్పటికే ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వైజాగ్ పర్యటనకు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడున్నటువంటి జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.
ఒక పక్క ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు కొద్దిసేపటి క్రితమే ఇటు ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు, మరికొంతమంది కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.